నా సబ్స్క్రైబర్స్కి ఇంకా వ్యూవర్స్కి ఇంకా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగితో మన జీవితాల్లో ఉన్న చెడును తొలగించుకొని సంక్రాంతితో మకరంలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నట్టుగా, కొత్త పంట ఇంటికి వస్తున్నట్టుగా మన జీవితాల్లో కూడా కొత్త వెలుగులు రావాలని అర్థం అన్నమాట. మరి భోగితో చెడు పోగొట్టుకోవడం అంటే భోగి మంటల్లో పాతవన్నీ వేసేస్తారు కదా. మన జీవితాల్లో మన ఆలోచనలో ఉన్న చెడుని పోగొట్టుకొని కొత్త జీవితం వైపు అడుగులు వేయడానికి ఈ పండుగకి పునాది వేద్దాం. ఓకేనా? సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేదేంటి? ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గాలిపటాలు, ఇంకా ఆంధ్రా సైడ్ పెడితే కోళ్ళ పందాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. మరి అమెరికాలో ఎలా చేసుకుంటాము? చేసుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు, కానీ సర్టన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ మేమున్న ఈ ప్లేస్లో, ముఖ్యంగా మేమున్న ఈ అపార్ట్మెంట్లో అసలు ఒక్క ఇండియన్ ఫ్యామిలీ కూడా లేదు. సో ఈ విషయంలో మేము కాస్త అన్లక్కీ. కాకపోతే ఇక్కడ కూడా చాలామంది, చాలా గ్రూప్స్ చాలా మంచిగా అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారు. నిజమేనండి, లేట్ అయినా అంటే అదే రోజు వీక్ డే, వీకెండ్ అలా ఉంటాయి కదా, చెప్పలేం ఎప్పుడు ఏ పండుగ ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి వీక్ డేలో వస్తే ఇక్కడ మన పండుగలకి, ఆఫీస్లకి, స్కూల్స్కి సెలవు అయితే ఇవ్వరు. కానీ తర్వాత వీక్ డే తర్వాత మళ్ళీ వీకెండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఏ పండుగలు మిస్ అవ్వరు, అన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియాలో లాగానే ఇక్కడ కూడా పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడ అంటే ముగ్గులు వేయడానికి లేదు, ఏమీ లేదు. మీకు అందరికీ తెలుసు, కార్పెట్ ఉంటుంది. మరి బయట పర్మిషన్ ఇవ్వరు వేసుకోవడానికి. సొంతిల్లు ఉండేవాళ్ళు మేబీ వేసుకోవచ్చేమో, కానీ మిగతా వాళ్ళకైతే అసలు ఛాన్సే లేదనమాట. మరి ఇలాంటి పరిస్థితి ఎలా తప్పించుకోవచ్చు? ఏదైనా మన సంతృప్తి కోసం వేసుకోవచ్చా అంటే ఎస్, నేను చూపిస్తాను. మీరు చూసేయండి, ఎంజాయ్ చేయండి. మార్నింగ్ మా వీళ్ళకి ఇక్కడ ఆఫీస్లు, స్కూళ్ళు కంపల్సరీ ఉంటాయి కాబట్టి మార్నింగే అన్నీ చేసేసాను అనమాట. పూరి బ్రేక్ఫాస్ట్కి ఏమో పోహా చేశాను, ఇంకా పూరీలోకి ఆలూ కర్రీ చేశాను, పప్పు, దొండకాయ ఫ్రై, టమాటో చట్నీ చేశాను అనమాట. ఇక ఇది మధ్యాహ్నం చేశాను, అరిసెలు చేశాను మధ్యాహ్నము. ఇది నాకు పిండి పట్టడం రాదు, ఇండియా నుంచి అమ్మ పంపించిందనమాట. ఇంకా ఆ తర్వాత నేను ముగ్గు వేస్తున్నా. ఏం వేస్తున్నానో క్లియర్గా మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఓకేనా? చూస్తూ ఉండండి.
అర్థమైపోయింది కదా నేనేం వేశాను. యాక్చువల్గా ఇది నా ఓన్ టాలెంట్ అయితే కాదు. వాట్సాప్లో ఎవరో ఇలా యానిమేటెడ్ వీడియో ఉంది, దాన్ని నేను ఒకసారి ప్రాక్టీస్ చేశాను, వచ్చింది. నెక్స్ట్ నేను ఓన్గా వేశాను అనమాట. ఇదండి, ఇది ఇక్కడ చూస్తే మీకు సంక్రాంతికి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇల్లు, ముగ్గు, పిల్లలు, ఇంకా రైతు, ఇంకా హరిదాసు, కిందనేమో పొంగల్ చేస్తూ అవ్వ కనపడుతూ ఉంది. ఆ పక్కనేమో మేకలు కాచుకునే ఆవిడ మేకల్ని తీసుకెళ్తూ ఉంది. ఆ పక్కనేమో చెరుకు గడలు. చూసారా, మొత్తం అంతా సంక్రాంతికి సంబంధించిన సింబల్స్ అన్నీ ఉన్నాయి. ఒకటి మిస్ అయింది, ఏంటంటే గాలిపటం. నేను యాక్చువల్గా గుర్తు రాలేదండి, లేకపోతే వేసేదాన్ని, తర్వాత అనిపించింది నాకు. సో ఇది మా సంక్రాంతి ముగ్గు. మరి ముగ్గును చాక్పీస్తో వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? ముగ్గులాగా వేస్తేనే బాగుంటుంది కదా. మరి దీన్ని నేను మళ్ళీ ఏం చేస్తాననేది మీరు ఎండింగ్ వరకు కంపల్సరీ చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇది ఇన్కంప్లీటే. కంప్లీట్ అయ్యాక ఎలా ఉంటుందో ముందు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి. మొత్తం ఇది చాక్ పీసులతో కలర్లు వేసాక ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని అవుట్లైన్ వేసుకుందాం. ముగ్గుతో వేస్తున్నాను, అంటే ముగ్గు పిండి ఇక్కడ దొరకదు కాబట్టి బియ్యపిండితో వేస్తున్నాను అనమాట. బియ్యపిండితో వేయడం పూర్తయిందండి. మొత్తానికి ఓవరాల్ ఇలా వచ్చిందనమాట. చూసారా, మా సంక్రాంతి ముగ్గు. యాక్చువల్గా పిల్లలకి ఇవన్నీ చెప్పాలనే నేను ఇవన్నీ వేశాను. నేను చెప్పేలోపు వాళ్ళే నాకు చెప్తున్నారు, హరిదాసు తెలుసంట, ఈ పొంగల్ చేయడం తెలుసంట, రైతు తెలుసంట, వాళ్ళకి విద్యాదీపం క్లాస్లో చెప్పారంట, వాళ్ళే నాకు చెప్తున్నారు అనమాట. సో ఇదన్నమాట, ఇలా అయింది మా పండుగ. ఎలా అనిపించింది మీకు? నా ముగ్గు ఎలా ఉంది కమెంట్లో చెప్పండి. ఇక్కడ కూడా నేను ముగ్గు వేసాను. యాక్చువల్గా చాలా సంవత్సరాలు అయింది అనుకోండి వేసి. నాకు చాలా పిచ్చి. నేను సంక్రాంతి వస్తే 3 days అసలు మనుషులు లాగా దింపేస్తాను అనమాట. ముగ్గుల కంటే, చుక్కల ముగ్గుల కంటే అలా వేయడం నాకు ఇష్టం అనమాట. సో ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, చాలా ఇష్టము. సో ఈ రోజులకి ఇక్కడ వేసే థాట్ వచ్చింది నాకు, వేయచ్చు కదా అనిపించి వేశాను. నెక్స్ట్ ఇక గాలిపటాలు తయారు చేద్దాం. పిల్లలకి గాలిపటాలు అంటే చాలా ఇష్టం కదా ఎవరికైనా, కానీ వాళ్ళు అడిగారనమాట, అమ్మ చేసిస్తావా అని. సరే ఎందుకు కాదనాలి అని చేస్తూ ఉన్నాను అనమాట. నేను ప్రాసెస్ అంతా చూపించానండి, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. సో మీకు ఓవరాల్గా ఊరికే అలా టుక్కిగా చూపించేస్తాను. తర్వాత గాలిపటాలు ఎలా వచ్చాయో చూపిస్తాను, చూడండి. ఒక కైట్ రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉంది కైట్? నచ్చిందా మీకు? నేను ఓవరాల్గా మొత్తం అన్నీ చూపిస్తాను, మళ్ళీ తర్వాత పిక్స్ పెడతాను. ఇక్కడ ఒకటి అయిపోయింది. వాడు దానికి కలరింగ్ అది మొత్తం అంతా చేశాడనమాట. ఆ తర్వాత మళ్ళీ మా పెద్దవాడికి ఏదో స్పెసిఫికేషన్స్ ఎప్పుడు ఇలా కావాలి అని వాడు కూడా హెల్ప్ చేశాడు. కాస్త చేయించాను వాడితో. అంటే మొత్తం చేపిద్దాం అనుకున్నాను వాళ్ళతోనే, కాకపోతే ఇంకా వాళ్ళకి ఏమో తొందరగా అయిపోతుంది, నాకు కూడా వేరే పని ఉంది కాబట్టి గబగబా వాళ్ళతో నేనే చేసి ఇచ్చేసాను అనమాట. సో అలా అయింది. సో ఓవరాల్గా గాలిపటాలు రెడీ అయిపోయాయి. చూడండి, అక్కడ ముగ్గు ఉంది, వీళ్ళు గాలిపటాలు. వాడి డ్రా చేశాడు ఐబాల్స్, అందుకే చెప్తున్నాడు.
చికెన్ ఫేస్. అది చికెన్ ఫేస్ అంట, అది స్మైలీ ఫేస్ అంట. ఇలా 2 చేసాము. కాకపోతే ఎగిరేయడానికి ఇక్కడ ఎగిరేస్తారు. వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఫ్యాన్ పెట్టేసి దాని ముందర ఇలా ఆడుతున్నారు. అది ఇలా ఆటలు ఇలా సాగుతున్నాయి. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ ఇంకా షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.